వెల్కమ్ టు టీ10. నేను రేవతి. రాష్ట్ర అసెంబ్లీలో కులగణన నివేదిక ఆమోదం పొందింది. బీసీ రిజర్వేషన్ల తీర్మానాన్ని కేంద్రానికి సిఫార్సు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లను అసెంబ్లీలో బిల్లు పెట్టి నేరుగా అమలు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. సర్కారీ సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వేకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరుణంలో రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ అవసరం. తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని సభ డిమాండ్ చేసింది. ఎందరో సీఎంలకు ఈ అవకాశం రాలేదు, నాకు వచ్చింది. ఫిబ్రవరి 4ను ఇక నుంచి సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహిస్తాం అని సీఎం ప్రకటించారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీజేపీ కేంద్ర సర్కారు దీనికి ఒప్పుకుంటుందా? ఇదొక ప్రశ్న. కాగా అసెంబ్లీలో తీర్మానం చేసి తప్పించుకునే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనాభా లెక్కలపై అసెంబ్లీలో కేంద్రంలోని మోడీ సర్కార్ పై సీఎం నిప్పులు చెరగడం చర్చనీయాంశమవుతున్నది. 2011 జనాభా లెక్కలు తప్పితే దేశంలో మరే అధికారిక లెక్కలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. 2021 జనాభా లెక్కలు సేకరించలేదని, అది బీసీల హక్కులకు నష్టం కాదా అని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రధానంగా ఓటరు జాబితాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించాయి. అయితే ఒడిశా ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేసింది. బీహార్, కర్ణాటక రాష్ట్రాలు మాత్రం కుల సర్వే చేపట్టాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పిస్తున్నారు. బీసీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కొన్ని ఇస్తున్నాయి. గతంలో లాటరీ పద్ధతిలో ర్యాండమ్ గా ఎంపిక చేసే తదితర అశాస్త్రీయ పద్ధతుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తుండగా ప్రతిసారి వాటిపై న్యాయ వివాదాలు తలెత్తడం పరిపాటైంది. ఈ రిజర్వేషన్లు కర్ణాటకకు చెందిన కె కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్ రావు గవిలి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. TTT పేరిట మార్గదర్శకాలు ఇచ్చింది. మొదటిది, ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తి స్థాయి రాజ్యాంగబద్ధమైన డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయాలి. రెండోది, జనాభా విస్తృతికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడోది, రిజర్వేషన్లను కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి మొత్తం 50% మేరకు మించకూడదు. ఆ మార్గదర్శకాలను పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ నిబంధనలను పాటించని గుజరాత్, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను సైతం దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. సిఫార్సు లేకుండా బీసీ రిజర్వేషన్ స్థానాలన్నింటినీ జనరల్ గా మార్చాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. 42% రిజర్వేషన్లు ఉపకులాల వారీగా కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కార్కు అల్టిమేటం ఇస్తున్నాయి. అలా కాకుండా పార్టీ పరంగానే రిజర్వేషన్లను కల్పించేందుకు కాంగ్రెస్ పూనుకుంటే తీవ్ర స్థాయి పరిమాణాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కులగణన చేశాం, కేబినెట్ లో తీర్మానించాం, అసెంబ్లీలో ఆమోదించాం, ఇక తమ పని అయిపోయిందని రేవంత్ సర్కార్ కనుక చేతులు దులుపుకోవాలని భావిస్తే పప్పులో కాలేసినట్టే. అసెంబ్లీలో చెప్పినట్టుగా అఖిల పక్షం నిర్వహించి అవసరమైతే ఢిల్లీ తీసుకువెళ్లి మోడీ సర్కార్ పై ఒత్తిడి తేవాలి. మెడలు వంచైనా సరే రిజర్వేషన్లను జనం ముంగిళ్లకు చేర్చాలి. వాటికి రాజ్యాంగ రక్షణ ఉండేలా చూసుకోవాలి. 1948 జనగణన చట్టం ప్రకారం జనగణన, కులగణన చేసే అధికారం కేవలం కేంద్రానిదే. ఇటీవల బీహార్ సర్కార్ చేపట్టిన కులగణన కోర్టుకెక్కడమే నిదర్శనం. కులగణన కమిషన్ వేసి లెక్కలు తీసిన తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టే నేరుగా రిజర్వేషన్లను అమలు చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. గత 10 ఏళ్లలో పంపిన పలు తీర్మానాలను మోడీ సర్కారు తుంగలో తొక్కిన విషయాన్ని గుర్తు చేస్తున్నది. విద్య, ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లోనూ ప్రవేశపెట్టాలని చెబుతున్నది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరహాలో బీసీలకు రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేసే వీలుంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.